సాయుధ పోరాట ఫలితాల్లో భాగంగా ఈరోజు ఇది రెండో క్లాసు. హైదరాబాద్ స్టేట్ తొలి ప్రభుత్వం. మొత్తం జిల్లాల సంఖ్య 16. మొత్తం ఎమ్మెల్యేలు 175. తెలంగాణలో ఎమ్మెల్యే స్థానాలు 95, మహారాష్ట్రలో 44 స్థానాలు, కర్ణాటకలో 36 స్థానాలు. అలాగే హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 8, మహారాష్ట్రలో జిల్లాల సంఖ్య 5, కర్ణాటకలో జిల్లాల సంఖ్య 3. ఈ మొత్తం కలుపుకుంటే 16 జిల్లాలు. హైదరాబాదు రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 16. అలాగే 1952 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఏర్పడి నుంచి 2016 ఈ మధ్య కాలంలో 2 జిల్లాలు ఏర్పడ్డాయి. ఖమ్మం అండ్ రంగారెడ్డి. 9వ జిల్లాగా ఖమ్మం. 1953 అక్టోబర్ 1 నాడు సీఎం బూర్గుల రామకృష్ణారావు వరంగల్ను వేరు చేసి ఖమ్మంను ఏర్పాటు చేశారు. 10వ జిల్లాగా ఆనాడు ఉన్న సీఎం మర్రి చెన్నారెడ్డి హైదరాబాద్ను వేరు చేసి రంగారెడ్డి జిల్లాను 1978 ఆగస్టు 15న ఏర్పాటు చేశారు. 1952 మార్చి 6న హైదరాబాదు తొలి ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు సారథ్యంలో ఏర్పడింది. 1952 మార్చి 6వ తేదీన హైదరాబాదు తొలి ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు సారథ్యంలో ఏర్పడింది. బూర్గుల రామకృష్ణారావు షాద్నగర్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. సాయుధ పోరాటం చేసిన కమ్యూనిస్టు పార్టీ మొత్తం 42 స్థానాల్లో ప్రతిపక్ష హోదాను పొందింది. అలాగే జాయిన్ ఇండియా ఉద్యమం చేసిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ 93 స్థానాలతో అధికారాన్ని అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో తొలి మంత్రి మండలి అంటే ఇప్పుడు 1952 మార్చి 6వ తారీఖు నాడు బూర్గుల రామకృష్ణారావు సీఎంగా ఏర్పడిన ప్రభుత్వంలో హైదరాబాద్లో తొలి మంత్రి మండలి. ముఖ్యమంత్రి ఎవరు అంటే బూర్గుల రామకృష్ణారావు, హోంమంత్రి దిగంబర్ రావు బిందు, ఆర్థిక మంత్రి జిఎస్ మెల్కోటే, న్యాయశాఖ మంత్రి జగన్నాథరావు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి మర్రి చెన్నారెడ్డి, విద్యాశాఖ పూల్చంద్ గాంధీ, పబ్లిక్ వర్క్స్ మొహదీ నవాబ్ జంగ్, ఎక్సైజ్ కేవి రంగారెడ్డి, కేవి అనగా కొండ వెంకట రంగారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి వినాయకరావు విద్యాలంకర్. 1952 మార్చి 6వ తారీఖు నాడు ఏర్పడిన బూర్గుల ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడు ఎవరున్నారంటే ప్రతిపక్ష నాయకుడు విడి దేశపాండే, స్పీకర్ వచ్చేసి కాశీనాథరావు వైద్య. 1952 మార్చి 6వ తారీఖు నాడు ఏర్పడిన బూర్గుల ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా ఎవరున్నారంటే పంపన్న గౌడ్. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఉండడం వల్ల పీడీఎఫ్ పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీతో పోటీ చేసి ఎన్నికల్లో గెలిచింది. కమ్యూనిస్టు పార్టీ అనేది పీడీఎఫ్ పార్టీతో పోటీ చేసి ఎన్నికల్లో గెలుపొందింది. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వల్లూరి బసవరాజు సికింద్రాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి కార్మిక శాఖ మంత్రి అయినడు. అప్పుడు బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాజు ప్రముఖ్ అంటే గవర్నర్గా ఎవరు ఉన్నారంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాం. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎప్పుడు ఏర్పడింది? 1938. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని స్థాపించిన ఎవరంటే స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థ స్వస్థలం గుల్బర్గా. స్వామి రామానంద తీర్థ అసలు పేరు వచ్చేసి వెంకట్రావు కెడ్గేకర్. రాజకీయ శిష్యుడు ఎవరంటే పివి నరసింహారావు. అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పార్టీని 1938 సెప్టెంబర్ 9 నాడు స్థాపించారు. 7వ నిజాం ప్రధాని ఎవరంటే అక్బర్ హైదరీ 1938 సెప్టెంబర్ 8వ తేదీన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీని రద్దు చేస్తూ ఫర్మానా జారీ చేశారు. ఒకటి గుర్తుంచుకోండి, 1938 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు పార్టీ స్థాపిస్తామని ప్రకటన చేశారు. కానీ 7వ నిజాం ప్రధాని అక్బర్ హైదరీ 1938 సెప్టెంబర్ 8వ డేట్ నాడే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పార్టీని రద్దు చేస్తూ ఫర్మానా జారీ చేశారు. అంటే స్థాపించక ముందే రద్దయిన పార్టీ ఏదంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. దీనితో విద్యార్థులు 1938 విజయదశమి నాడు ఉస్మానియా యూనివర్సిటీ బి హాస్టల్లో వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి ఆగ్రహించిన నిజాం విద్యార్థులను ఓయూ యూనివర్సిటీ నుండి విద్యార్థులను సస్పెండ్ చేశాడు. విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికై ఆంధ్ర యూనివర్సిటీ అప్పుడు ఎవరున్నారంటే వైస్ ఛాన్సలర్ ఎవరున్నారు? ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరున్నారంటే కట్టమంచి రామలింగారెడ్డి.
సీట్లు కావాలని విద్యార్థులు అడిగితే అప్పుడు నిజాము మాకు 2,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం దానంగా ఇస్తున్నాడని పేర్కొన్నాడు. సో, మన విద్యార్థులకు ఇక్కడ వచ్చేసి సీట్లు అంటే చదువుకోవడానికి అవకాశం రాలేదు. తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ ఎక్కడికెళ్లారంటే బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. అక్కడ వైస్ ఛాన్సలర్ ఎవరు? బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ. విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశం ఇయ్యలేదు. నాగపూర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉన్న కేదార్‌నాథ్ త్రిపాఠి మన విద్యార్థులను చదువుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అప్పుడు వందే మాతరం ఉద్యమ నాయకులు పివి నరసింహారావు, కె. అచ్యుతారెడ్డి, టి. హయగ్రీవాచారి, నూకల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి వీళ్ళందరూ నాగపూర్ యూనివర్సిటీలో చదువును కొనసాగించారు. అప్పుడున్న విద్యార్థులల్లా కొంతమంది విద్యార్థులు గాంధీతో మరికొందరు కార్ల్ మార్క్స్‌తో ప్రభావితమయ్యారు. దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి వారు కమ్యూనిస్టు సాహిత్యాన్ని ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసిన ప్రముఖ పుస్తకం ఏదంటే తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర. తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్రను అనే బుక్‌ను రాసింది ఎవరంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు.